ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే నిన్న చంద్రబాబు గారు దాదాపు 3-4 గంటల సేపు మాట్లాడినట్టున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి విపరీతంగా పెరిగింది, జగన్ ఒక 7 లక్షలు నష్టపరిస్తే మేము సరి చేసామని. మరి ఆ 7 లక్షలు అనేది ఏందో అర్థం కాదు. ఇదివరకు 1,00,000 కోట్ల అప్పులు, 14 లక్షల కోట్ల అప్పులు లాంటిదే. ఓ మాట పదే పదే ఒక అబద్ధాన్ని చెప్తే అది నిజమవుతుంది అన్నటువంటి ఒక ధైర్యం, ఒక నమ్మకం, అలా ప్రజల్ని మనం మోసం చేయగలం అనేటటువంటి నమ్మకం. నిజంగా మీరు సంపద ఎక్కువ సృష్టించి జిఎస్టిపి ఎక్కువ గ్రోత్ అయితే ఎందుకు ప్రతి నెల జిఎస్టీ మైనస్ వస్తుంది? 18 నెలల్లో ప్లస్ వచ్చిన రోజులు ఎన్ని, మైనస్ వచ్చిన రోజులు ఎన్ని? ఇది నెంబర్ 1. రెండోది, నిజంగా అట్లాగే వచ్చేసింది, మీరు ఆర్థికంగా అద్భుతంగా ఎదిగారు అనుకున్నాం, మరి రోడ్లు ఎందుకు వేయలేకపోతున్నారు? కాలువలు ఎందుకు కట్టలేకపోతున్నారు? ఎందుకని సూపర్ 6 అమలు చేయలేకపోతున్నారు? ఎందుకు అమలు చేయాలంటే మహిళకి 1500 ఇవ్వలేకపోతున్నారు? నిరుద్యోగ భృతి ఎందుకు వేయలేకపోతున్నారు? 50 ఏళ్ళకి పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అట్లాగే కొత్త పెన్షన్లు 18 నెలలుగా ఎందుకు ఇవ్వట్లేదు? వృద్ధులకు కూడా కొత్త వాళ్ళని ఎందుకు లెక్కేసుకోవట్లేదు? అట్లాగే వాలంటీర్ల తీసేసిన తర్వాత ఆ డబ్బులు మిగిలినాయి కదా, దాన్ని ఏం చేస్తున్నారు? ఎందుకని మనం అప్పులు తీర్చలేకపోతున్నాం? ఎందుకని అమరావతికి డబ్బులు లేవు? ఎందుకని గుంతలు పూడ్చడానికి కూడా మళ్ళీ డబ్బులు లేవు మన దగ్గర? ఇవన్నీ ఏంటి? జిఎస్టీపీ అద్భుత గ్రోత్ కదా, ఎందుకు జరగట్లేదు ఇవన్నీ? జగన్తో పోల్చుకుంటే విధ్వంసం నుంచి బాగు చేసేసాం కదా, ఏమైపోయినాయి మరి డబ్బులు? ఎవరి దగ్గరికి పోతున్నాయి ఈ డబ్బులు? సంక్షేమ పథకాలు ఇదివరకు అతను 45,000 కోట్ల నుంచి 65,000 కోట్లు ఇచ్చాడు. డిబిటీ, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, నాన్ డిబిటీ డైరెక్ట్ కాకుండా విడిగా వేయటం. మరి ఏమైపోయినాయి ఆ డబ్బులని?